చేస్తున్నారు, దాన్ని నిరసన కూడా జరుపుతున్నారు. తెలపలేండి, ప్రజలు విజ్ఞులు, వాళ్ళు చూస్తారు. ఐఐటీలు కావచ్చు, త్రిపుల్ ఐటీలు కావచ్చు, ఐఎస్ఆర్ కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, లేకపోతే ఎన్ఐఓటీలు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రక్షణ సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా లెక్కకు మిక్కుటంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని మంజూరు చేసింది, మంజూరు చేస్తుంది కూడా. ఇక ఆఖరికి పోతే ఎవరి ఇష్టం వాళ్ళది వ్యాఖ్య చేసేందుకు దేశం స్వతంత్రం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, కొంతమంది నన్ను గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నాకు వీళ్ళెవరి సర్టిఫికేట్ అవసరం లేదు. పార్లమెంట్ లో ఈ విషయంపై చర్చ జరిగినప్పుడు మాట్లాడింది ఎవరు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది ఎవరు, ఆ రోజు పార్లమెంట్ లో ఈ మహానుభావులు ఎవరైతే ఇవాళ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారో వీళ్ళందరూ ఏం చేశారు, బయట ఉన్న మహానుభావులు ఏం చేశారు, ఒకటి. రెండవది, ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని ఈ రెండింటి ప్రజలు చూసుకుంటే తెలిసిపోతుంది. కేంద్రంలో నేను ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీని కాదు, లేకపోయినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఐ హావ్ మై ఓన్ వర్క్ నా ఐ హావ్ మై ఓన్ వర్క్. I have to take care of my state and my people and my country and my party. Other things will be taken care by the people concerned. And ఆ తర్వాత మేము ఈ ప్రభుత్వము ఇప్పుడు వరకు ఇచ్చిన ప్యాకేజీ ప్రకారం 2,20,000 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం కొన్నిటి నిధులు నిర్ధారించింది, కొన్ని పైప్ లైన్లు ఉన్నాయి. అవన్నీ కానీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రమే మారిపోతుందనే విశ్వాసం మాకుంది. మిగతా వాళ్ళు కాదు, మా చేతికి వచ్చింటే మేము ఇంకా బాగిచ్చుండేవాళ్ళు అంటారు. 10 ఏళ్లు చూశారు, వాళ్ళు చేస్తే ఏమైంది. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కండువాలు మార్చుకొని వేదిక మీద ప్రసంగాలు ఇచ్చి 2014 వరకు గమ్ముకుంది ఎవరు? 1000 మందికి పైగా తెలంగాణలో బిడ్డలు అమాయకుల్ని పొట్టను పెట్టుకుంది ఎవరు? దానికి బాధ్యులు ఎవరు? వాటికి ముందు సమాధానం చెప్పి మిగతా వాళ్ళని ప్రశ్నిస్తే బాగుంటుంది. ఇక వ్యాఖ్యలు అంటారా, ఎవరి వ్యాఖ్యలు వాళ్ళు చేయొచ్చు. నేను చెప్తున్నా కదా, నా వరకు నేను వీళ్ళ ఎవరి సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. వీళ్ళ విమర్శలకు వెనకబడి నేను వెనక్కపోను. ఎందుకంటే ఆ రోజు కూడా అన్నాడు, నేను కర్ణాటక ఎంపీగా ఉండి ఇక్కడ మాట్లాడారు ఏందని, ఎలా కూడా చెప్పారు కొందరు. అయినా మాట్లాడాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి కాకపోయినా ఢిల్లీలో ఉండి ఎవరు వచ్చినా ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి ఎవరు వచ్చినా ఆ మంత్రులను నేను పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇదే రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ సంస్థ ఎలా మంజూరైందనే విషయం కూడా మంత్రులందరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఇతర మంత్రుల యొక్క సహకారంతో అభివృద్ధి వేగంగా ముందుకు పోతుంది. నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సంస్థలు, ఇన్ని ప్రాజెక్టులు, లేకపోతే ఇన్ని నిధులు ఏ ప్రభుత్వం ఎప్పుడూ ఎక్కడా ఇవ్వలేదు. ఇచ్చిన వాటిని ఖర్చు పెడితే మిగతా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు.